గాయ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో బా. సో ఇంత ప్రేమగా అడిగాను కదా, సో అంతే ప్రేమగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను వాట్సాప్ స్టార్టింగ్లో వాట్సాప్ చెక్ చేసుకునే దాన్ని. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎంతమంది సబ్స్క్రైబ్స్ వచ్చారు, ఎంతమంది వ్యూస్ అని చూస్తాను తెలుసా. అంత అంత ఇష్టం, మీరు అర్థం చేసుకోరు. సో చేసుకోండి ప్లీజ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అబ్బా, ప్లీజ్ అబ్బా, ఓకేనా. Music roll. Start ending. Do not. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీరా క్రేవింగ్ పిల్ల. హాయ్ అండి, హాయ్. ఏంటి ఇంత బాగా రెడీ అయిపోయామని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో తమ్లైన్ చూసాక మీకు అర్థమై ఉంటుంది వ్లాగ్ ఏంటి అని చెప్పి. సో మేమైతే ఏం షోకి వెళ్ళబోతున్నాం అనుష గారు? ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం మేము. నా చిన్నప్పటి నుంచి టీవీ షోలు చూసి వెళ్ళాలి వెళ్ళాలి అనిపించేది. బట్ హైదరాబాద్ వరకు, అప్పుడులో హైదరాబాద్ లోనే కదా అయ్యేది అనుష గారు. సో అంత దూరం ఎవరు వెళ్తారని చెప్పి సో మన డ్రీమ్స్ అవన్నీ, ఇంకా మన ఫీలింగ్స్ అవన్నీ లైక్ ఏంటంటే ఓకేలే అనుకొని అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం. బట్ ఇప్పుడు మా ఎంవీవీకి వచ్చి షూట్ అయితే తీస్తున్నారు. ఆడవాళ్ళకి మీకు జోహార్లు షో అయితే జరగబోతుంది. సో మా ఇద్దరం మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. దానికి రెడీ అయ్యాం, కానీ మాకు ఇంకా షో ఫార్మాట్ లో ఏం తెలియదు. డైరెక్ట్ గా అటాక్ చేయడం, ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అంతే. ఫ్లోలో వెళ్ళిపోవాలి, తగ్గేదేలే. సో వెళ్ళి తగ్గేదేలే, మళ్ళీ పుడతామా ఏంటి? సో వెళ్ళిపోదాం, లేట్ చేయొద్దు. సో మీరు కూడా కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అనుష గారు చెప్పారు కదా, సో ఇంత క్యూట్ గా చెప్పినందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పదండి వెళ్ళిపోదాము, మీరు కూడా వచ్చేసేయండి. కమ్ ఆన్, చలో గైస్. మా ఫైజాన్ చూడండి, వాడు పెద్ద రైడ్లో రెడీ అయిపోయాడు. వాడు కూడా షోకి రెడీ అయిపోయాడు. హాయ్ ఫైజాన్. ఫైజాన్ అరే, మా ఫ్రెండ్స్ విన్ అయ్యారు ఆడవాళ్ళకు జోహార్లులో షోలో. సూపర్, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. సాయి గారు విన్నర్. అబ్బో నేనే ఓవర్గా చూడాలి. మన త్వరగా అంటే వెళ్ళండి, 4th వాళ్ళు నుంచోవాలి కదా. ఈ లోపల 4th వాళ్ళు అందరూ ఆ ఫ్రెండ్ లిల్లీ, శరణ్, మీనా, పద్మ, వైపురెడ్డి, విజయ, కేఎస్ రాజ్. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక 40 మెంబర్స్, ఒక ఎపిసోడ్కి 40 మెంబర్స్ తీసుకుంటారు. అందులో కొంతమందిని ఫిల్టర్ చేస్తారు, అంటే గేమ్స్ ఆడించడానికి సెలెక్ట్ చేస్తారు. సో అందులో మా ఒక 6 మెంబర్స్ ఒక టీమ్గా సెలెక్ట్ చేశారు. మాకు కాన్సెప్ట్ చెప్తున్నారు, గేమ్స్ ఏం పెడతాము, ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అంటే లైక్ గేమ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేమైతే ఇంకా సైడ్కి వచ్చేసాము. రిమైనింగ్ ఈ 40 మెంబర్స్లో రిమైనింగ్ పర్సన్స్కి వాళ్ళ ఇంట్రడక్షన్ ఉంటుంది, చిన్న ఒక ఫన్ మూమెంట్ అన్నమాట. సో మమ్మల్ని అయితే పక్కన పెట్టారు, ఇంకా రవి గారు రాలేదు. సో ఎందుకంటే ఒకేసారి 4 ఎపిసోడ్స్ అయ్యాయి మా ఎంవీబీలో. స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3, 4 అయింది. మరైతే 4 స్లాట్ 4. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం. అండ్ రవి గారు అయితే వచ్చేసారు.
మా 6 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి మైక్స్ అయితే పెట్టారు. లైక్ మాన్యువల్గా కాకుండా రవి గారు పెట్టుకున్నారు కదా, సో అలాంటి మైక్ అయితే మాకు అటాచ్ చేశారు. ఎపిసోడ్ స్టార్టింగ్ మేమైతే కనబడము షోలో, ఎందుకంటే మేము సైడ్ ఉంటాం. షో స్టార్ట్ అయిపోతుంది. సో గేమ్స్కి సెలెక్ట్ చేసిన వాళ్ళని అందరినీ సైడ్ పెట్టేస్తారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే రిమైనింగ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఒక ఫన్ మూమెంట్ ఇంట్రడక్షన్ అయితే అవుతుంది రవి గారితో. మా ఇంట్రడక్షన్ ఒక సాంగ్స్ వేసి స్పెషల్గా ఇంట్రడక్షన్ మాది ఉంటుంది. సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు కదా గేమ్ కోసం, వాళ్ళ ఇంట్రడక్షన్ మాత్రం సపరేట్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఒపీనియన్, ఈ గేమ్ కోసం నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అండ్ రవి గారి కోసం నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేస్తాను. నీకు పెళ్ళ, నన్ను సమాధిలో పుల్ల పెట్టి చంపిన నిన్ను వదలబొమ్మ. ఒకసారి మామయ్య అన్నమా అందరూ బాగా ఇలాగా. వెరీ గుడ్. అక్కడే ఉండండి. బ్యాగ్స్ ఇస్తారు, తీసుకోండి. ఒక లైన్ అట్టెళ్ళండి, ఒక లైన్ అట్టెళ్ళండి. అమ్మ వెళ్ళిపోకూడదు, తీసుకున్నాక ఒక ఉంటుంది, ఆగండి. చెప్పండి. హాయ్ హాయ్ షో అయిపోయింది గాయస్, అయిపోయింది. తగ్గేదే. అరే అరే యార్ మీ ఇద్దరు వెళ్ళండి. గాయస్ చూసారా, సెట్ మొత్తం పీక్ పడేశారు. ఎంత అందంగా ఉన్నది, ఎలా అయిపోయిందో. ఫైనల్లీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో మంచిగా అయితే అయ్యింది. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీనా. సో టెంట్ ఊడగొట్టేస్తున్నారు గైస్. ఎంత అందంగా ముస్తాబ్ చేశారో, మొత్తం కొలాప్స్. సో చూడండి సెటప్. బట్ చాలా బాగా అయింది గ్యాస్.
మా మమ్మీ సాటిస్ఫై అవ్వట్లేదు, మీకు చూపించాలని ఆత్రం. చూడండి గైస్ మా ఎంవివి ఎలా అయిపోయిందో. జూమ్ చేస్తే అయిపోద్ది కదమ్మా. సో ఆడవాళ్ళు మీకు జోహార్లు. షో అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది సెటప్. ఓకే చలో. అన్నయ్య 500 విన్ అయ్యాను నేను గేమ్లో విన్. ఎస్ థ్యాంక్ యూ. వాళ్ళు ఇవ్వలేదు అన్నయ్య, లక్కీ గేమ్ పెట్టారు, గేమ్లో విన్ అయ్యాను. విన్ అయ్యాం అంతే. ఉన్నారా మీరు? అడగండి 5000 పార్టీ అడగండి. పార్టీ మా ఆగండి నేను గైస్ గెటప్ చేంజ్. ఆడవాళ్ళకు మీకు జోహార్లు షో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో మనమైతే గెటప్ చేంజ్ చేసాం. మార్నింగ్ నుంచి ఏం తెలియదు గైస్. మనకి ఇలాంటి ఏదైనా ఈవెంట్స్ జరిగినా ఎక్కడికైనా సమ్ స్పెషల్ ఒకేషన్ జరిగితే కనుక మనకైతే ఫుడ్ వెళ్ళదు లోపలికి. సో ఫుల్గా ఆకలేసేస్తుంది. ఒక ఇడ్లీ తిన్నాను గైస్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం మన విలేజ్ విస్తాకి. సో వెళ్ళి అలాగే రిఫ్రెష్ అయిపోతుంది. గైస్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అని చెప్పను, తిన్నాను, ఒక ఇడ్లీ తిన్నాను అంతే. చూసారు కదా షో ఎలా అనిపించింది అండ్ నా యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది. కంప్లీట్గా నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకు అంటే మొత్తం క్లమ్జీ అండ్ మా మమ్మీ అయితే క్యాప్చర్ చేశారు. కొంచెం మమ్మీ తీశారు అండ్ కొంచెం సోను తీశారు. ప్రాపర్గా లైక్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఏదో అలా కవర్ చేశారు. మా ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అని మేము అడిగాము. లైక్ వాళ్ళ టీంని, ఈటీవీ టీంని అడిగాము. ఆడవాళ్ళకి మీకు జోహార్లు, సో ఆ టీంని అడిగాము ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది మన షో అంటే. లైక్ ఇక్కడ వైజాగ్లోనే 16 షోస్ అయితే జరిగాయంట. సో ఫస్ట్ అవన్నీ టెలికాస్ట్ జరగాలి. సో దాని తర్వాత మన ఎంవీవీలో లైక్ ఏంటి అంటే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4. సో అలాగ 4 ఎపిసోడ్స్ అయ్యాయి గైస్, ఓన్లీ ఫర్ ఎంవీవీలో మాత్రమే. రిమైనింగ్ గ్రీన్ సిటీలో కూడా అయ్యింది. రేపు మనకి చెప్పాను కదా మీకు వీడియోలో, టుమారో స్టీల్ ప్లాంట్లో జరగబోతుంది. అండ్ 4 ఎపిసోడ్ కూడా ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. అన్నీ టెలికాస్ట్ అయిన తర్వాత లేటెస్ట్ మనదైతే షో అనేది టెలికాస్ట్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి గాయస్ టీవీలో కనిపించాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో మనకి ఎవరు ఛాన్స్ ఇవ్వరు కదా, సో అందుకే మనమే ఒక ఛానల్ అంటే ఏదో ఒక ఛానల్లో మనం కనిపించాలి అని అనుకునేదాన్ని. బట్ మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారు? అందుకే నాకు నేనే ఛాన్స్ ఇచ్చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకొని యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా. నా వీడియోస్ టీవీలో చూసుకోవచ్చు. నేను ఎప్పుడూ అనుకుంటే నేను టీవీలో కనిపిస్తే బాగుంటుంది కదా అని. సో అందుకే మనకి ఎలాగ ఛాన్స్ రాదు కాబట్టి మనమే ఛాన్స్ ఇచ్చేసుకున్నాం. సో మన ఛానల్ మనమే క్రియేట్ చేసుకున్నాం. వేరే ఛానల్లో మనం అలాగా వేరు. మళ్ళీ నేను చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను. బట్ ఎందుకో స్టార్టింగ్లో నాకు కొంచెం ఫియర్నెస్ ఉండేది. లైక్ నా తెలుగు ప్రాబ్లం. సో తెలుగు ఏమైనా తడబడతానా ఏంటి అని భయం ఉండేది. అండ్ నెక్స్ట్ నర్వస్ ఫీల్ అవుతానా అని చెప్పి ఉండేది. చాలా యాక్టివ్గా ఉంటాను, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. బట్ ఫోకస్ అంతా మన మీదే పడుతున్నప్పుడు కొంచెం ఆ ఫియర్నెస్ ఉండేది నాకు. అది మనసులో ఉండేది, బయటకు మాత్రం కనిపించేదాన్ని కాదు. మళ్ళీ పక్క వాళ్ళకి నేను క్లాసులు పీకేదాన్ని, అలా ఉండకూడదు అని మోటివేషన్ ఇచ్చేదాన్ని వాళ్ళకి. నాకు నేను ఇచ్చుకునేదాన్ని మోటివేషన్. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేదాన్ని పక్క వాళ్ళకి. కానీ నాలో కూడా ఫియర్నెస్ అనేది ఉంది గైస్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నాకు కూడా కొంచెం ఉంది, లిటిల్ బిట్ ఉంది. అది అందరికీ ఉంటుంది నర్వస్, నాకు కూడా ఉంది. నాకు అనిపించింది సో నా మీద నాకు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి కొంచెం లో ఉంటాయి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండకూడదు. సో ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే అది ఫెయిల్యూరే అవుతుంది. సో ఓకే, నా మీద నాకు ట్రస్ట్ ఉంటుంది అంతే. చేస్తాను, ఎందుకు చేయవు, చేసి చూపించు అలా అనుకుంటాను. నేనే చేసేస్తాను, నేను చేయకపోతే ఏమి జరగదు అని ఓవర్ కాన్ఫిడెంట్ అని నాకు ఉండదు. అండ్ నా ఫీలింగ్ మీతో నేను షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ టైం నేను ఇలాగా షోలో పార్టిసిపేట్ చేయడం. నై డ్రై ఫ్రూట్స్, ఇది అది డ్రై ఫ్రూట్ సోను, అది కస్టర్డ్, ఇది కస్టర్డ్. నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే నాలో కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రూవ్ అయింది అది లేదని. హార్ట్ బీట్ స్పీడ్గా అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం మనం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఎక్కువ కాన్ఫిడెంట్ అయితే వచ్చింది.
ప్రోగ్రామ్ అనేది చాలా బాగా జరిగింది గైస్, చాలా బాగా జరిగింది. అండ్ రవి గారు కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా చాలా ఫ్రెండ్లీగా అందరితో కూడా మింగిల్ అయ్యారు. లైక్ యాంకర్ కదా, కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారేమో అనుకున్నాం, బట్ నో, చాలా జెంటిల్మెన్, చాలా మంచిగా అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ డిసప్పాయింట్ అయ్యాను మేము, మా టీం మాత్రం. మేము రవి గారితో, యాంకర్ రవి గారితో ఒక ఫోటో కూడా తీసుకోలేదు గాయస్, ఒక ఫోటో కూడా అవ్వలేదు. బ్యాడ్ లక్, ఎందుకంటే లాస్ట్ కదా మాది ఎపిసోడ్, సో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటారు. సో ఏం చేస్తాం, ఒక ఫోటో, గ్రూప్ ఫోటో, ఒక సింగిల్ ఫోటో కాదు కదా, గ్రూప్ ఫోటో కూడా తీసుకోవడానికి అవ్వలేదు. అక్కడ డిసప్పాయింట్ అయ్యాం. అండ్ మా షో గురించి మాట్లాడుకుంటే, సో మేము బెస్ట్ ఇచ్చాం. అందరూ బెస్ట్ ఇచ్చారు. అందరూ చాలా ముద్దుగా రెడీ అయ్యి, చాలా అందంగా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు, కలర్ఫుల్గా. సో అందరైతే వాళ్ళ ది బెస్ట్ అయితే ఇచ్చారు ఫుల్గా, అండ్ అది మాత్రం చెప్పగలను. అండ్ ఇది గాయస్ నా ఫీలింగ్స్. బాగుంది, ఈ ఫీలింగ్ బాగుంది, ఫస్ట్ టైం కాబట్టి నైస్. అసలు నేనైతే సుమా గారు షోస్ చేసేవారు కదా ఈటీవీలో, స్టార్ మహిళ, అప్పటి నుంచి అనుకునే దాన్ని నేను హైదరాబాద్ వెళ్ళాలి, నేను షోస్ ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అని. కానీ మా లక్ ఏంటి అంటే, మా ఎంవివికి వచ్చి ఎక్కడికో వెళ్ళే అవసరం కూడా లేదు, మా గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి ఇక్కడైతే కండక్ట్ చేశారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎక్కడైనా కూడా టైం తీసుకొని వెళ్ళడానికి అయ్యేది కాదు, బట్ ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత గైస్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ లైక్ ఇంటరాక్ట్ అవుతున్నారు, లైక్ పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ముందైతే సెలబ్రిటీస్కి ఛాన్స్ ఉండేది, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ సెలబ్రిటీసే. సో వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు, పబ్లిక్కి దగ్గరగా మింగిల్ అవుతున్నారు. ఆడియన్స్ ప్లేస్లో ఉండాల్సింది వాళ్ళే ఒక సెలబ్రిటీ లాగా సో షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్యాన్స్ ఎంతో ఇరగదిద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. నా కాస్ట్యూమ్ నాకు సపోర్ట్ చేయలేదు. కానీ అక్కడెక్కడ ఆగానంటే, ఎక్కువ ఓవర్గా చేసినా ఓవర్ అంటారేమో అనుకుని ఆగాను. కొన్ని దగ్గర ఏదో అలా అంటే చేయొచ్చు, అతిగా ఓవర్ చేయకూడదు అలా అని చెప్పి మరి సైలెంట్గా కూర్చోకూడదు. అంటే కొంచెం మంది ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఓవర్ చేస్తారు. అంత ఓవర్ చేసినా అది ఆక్వర్డ్గా ఉంటుంది నా ఉద్దేశంలో. సో ఎంతవరకు మన న్యాచురాలిటీ చూపించాలి, అందులో కొంచెం మన టాలెంట్ చూపించాలి. అలా చేస్తే ముద్దుగా ఉంటుంది. లేనిది చూపిస్తే కనుక లైక్ మనకి మనమే ఇన్సల్ట్ చేసుకుని ఉంటుంది. సో కొంచెం హౌస్ వైఫ్స్ కాబట్టి అండ్ మ్యారీడ్ ఉమెన్స్ కాబట్టి అంతవరకు మన లిమిట్ ఉండాలి. ఓవర్గా ఉన్న అది టీవీ షో కదా, లైక్ చూసుకోవాలి. సో అందుకే ఎంతవరకు చేయగలమో అంతవరకే. సో నా నేచర్ని, నా బిహేవియర్ని నేనైతే కొంచెం అలాగా మీకు ఇంట్రడ్యూస్ చేశాను. మీకు తెలుసు నేను ఎలా ఉంటానో. ఆర్టిఫిషియల్ మనం ఏమీ యాడ్ చేసుకోం, ఎక్కువ సోది అనిపిస్తుంది కదా, సో నాకు అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో ఇంతవరకు ఇంకా ఎండ్ చేస్తున్నాను గైస్. ఇంకా మీరు కూడా నా సోది వినలేరు, ఎలా మీతో మాట్లాడుతూనే ఉంటాను, టైమే తెలియదు నాకు. సో ఇంకా చాలు, ఇంకా ఈ వీడియో ఇక్కడి నుంచి నేను స్టాప్ చేసేస్తున్నా. నన్ను సపోర్ట్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అది చాలా నాకు బూస్టప్ ఇస్తుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్.